జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ఓటు చోరీ ఉదంతాలు బయటపడుతున్నాయి. వెంగళరావు నగర్లోని ఓ ఇంట్లో ఏకంగా 27 ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకెళ్తే అసలు వాళ్ళెవరూ కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు. అడ్డదారిలో గెలవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ చోరీకి తెరలేపిందని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివీల్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు చోరీ అడలెత్తిస్తుంది. కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందనడానికి నిదర్శనంగా మారింది. నిన్న ఏదైతే యూసఫ్గూడ డివిజన్లో ఒకవైపు ఓటు చోరీ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఆరోపణలు తగ్గట్టు ఇవాళ ఆధారాలు సైతం సీఈఓకి అందజేసింది. ఇవాళ నిన్నటిది మర్చిపోక ముందుకే మళ్ళొక ఓటు చోరీ ఉదంతం ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్లో తెర మీదకి వచ్చింది. కేవలం ఒక చిన్న ఇంటిలో 80 గజాల ఇంటిలో దాదాపు 27 ఓట్లు ఉన్నట్లు కూడా స్థానిక ఉన్న గుర్తించారు. దీనికి సంబంధించి వారెవరు కూడా ఇక్కడ ఉండరు. ఆ ఓటర్లంతా కూడా ఇక్కడ అసలు ఎవరు కొత్త ఓట్లు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఈ నైబర్స్, ఈ ఇంటికి సంబంధించిన నైబర్స్ ఉన్నారు. అన్న చెప్పండి, ఈ ఓటుకు సంబంధించి అంటే వీళ్ళందరినీ ఈ లిస్టులో చాలా మంది పేర్లు ఉన్నాయి. ఈ ఇంటి నెంబర్ పైన వీళ్ళందరూ గుర్తుపడతారా? అసలు మీరు ఎక్కడ ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? వీళ్ళందరికి సంబంధించి మేము పుట్టి పెరిగింది ఇదే కాలనీలో ప్రతి ఒక్కళ్ళకి గుర్తుపడతాము. పుట్టింది ఇదే కాలనీలో, పెరిగింది ఇదే. ప్రతి ఇంటి వాళ్ళు ఓనర్స్ అందరూ తెలుసు మాకు. ఇలా చాలా మంది ఇప్పుడు ఈ సంబంధించిన టిక్ చేసి అని ఉన్నాయి. వీళ్ళంతా మీకు తెలిసిన వాళ్ళారా? దీనిలో ఈ బిల్డింగ్ ఓనర్ తప్ప ఒక్క ఓటు తప్ప ఇంకా మిగతా ఎవరు తెలియదు. ఓకే, ఒక్కళ్ళే తెలుసు. దీనిలో బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు, వాళ్ళు తెలిసి మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు కాదు, కాలనీలే కాదు ఇల్లు. ఓకే, అంటే ప్రధానంగా ఏమంటే ఇలా కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళగా అయి ఉండొచ్చు అంటవా? ఈ బిల్డింగ్ లో ఎవరు ఉండరు, ఇల్లు ఓనర్ తప్ప ఈ బిల్డింగ్ లో మిగతా ఎవరు తెలియదు. అసలు ఇక్కడ ఉండరు కూడా. మీరు కావాలంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎలక్షన్ వాళ్ళకి పిలుచుకోవచ్చు, మున్సిపల్ వాళ్ళకి పిలిచి కనుకోవచ్చు. మీరు యూసఫ్ కూడా కావచ్చు, ఇవాళ వెంగళరావు నగర్ ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి మీరు పుట్టి పెరిగింది ఇక్కడనే అంటున్నారు. గత ఎలక్షన్లలో కూడా ఇక్కడే మీరు చూశారు, అనేక సందర్భాలు చూశారు. ఇవాళ లేరంటారు. అంటే ఎందుకు ఈ విధంగా చేసింది అనుకోవచ్చు? దీని విధంగా అంటే ఇప్పుడు మేము మీరు అడిగినందుకే ఓటర్ లిస్ట్ చూసి చెక్ చేసి మేము దాన్ని బట్టి మేము తెలుసుకుంటాం. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నావు మేము ఎలక్షన్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో 400 బూత్లు ఉన్నాయి. ఆ 400 బూత్లో ఒక్క బూత్లో 50 ఓట్లు వేసుకున్నా మీకు 20,000 ఓట్లు ఉంటాయి. ఇట్లా అంటే వాళ్ళు ఎలక్షన్ రోజు వచ్చి వేస్తారేమో వాళ్ళు, ఎవరు తెలుసు? ఇది ఎవరి పని? జిహెచ్ఎంసీ మున్సిపల్ వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి, బిఎల్ఎస్ వచ్చి వాళ్ళు చేసి ఎంక్వైరీ చేసి ఇంట్లో ఉంటారా ఉండరా కనుక్కోవాలి, కనుక్కొని చూసి వెరిఫై చేసి చేయాలి. అంటే దీనిలో ప్రాబ్లం ఎవరిది? జిహెచ్ఎంసీలో ప్రాబ్లం ఉంటుంది, దీనిలో ఎలక్షన్ వాళ్ళదే ఉంటుంది. దీనిలో ఎవరిది? మన స్టేట్కి సంబంధించిన జిహెచ్ఎంసీ వాళ్ళదే ప్రాబ్లం ఇది. ఓకే, ప్రధానంగా మీరు నిన్న జరిగిన నుంచి కూడా మీరు కొంత దీనిపైన రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓనర్తో మాట్లాడితే ఏం చెప్పాడు? ఓనర్తోని డైరెక్ట్ ఈ లిస్ట్ తీసుకుపోయి చూపెడితే ఓటర్ లిస్టు దీనిలో ఎవరికి గుర్తుపట్టానమ్మా, నేను నా ఒకటే ఓటు ఉంది అన్నాడు ఆయన. దీనిలో మిగతా ఎవరు లేరు, దీనిలో ఇంతకుముందు ఇద్దరు ఉండే వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయినారు అన్నాడు. టోటల్ 3 ఓట్లు అంతే. ఇప్పుడు ఇలా మిగతా వారికి సంబంధించిన ఓట్లు ఉన్నాయా? ఎవరికి ఓట్లు లేవు దీనిలో. ఓకే, ఎవరు ఓట్లు లేవు దీనిలో. ఈ బిల్డింగ్లో అయితే బిల్డింగ్ ఉన్న వారికి ఓట్లు లేవు, ఇల్లు ఉన్నవారు ఇంట్లో నివసించారు లేరు. దీనిలో ప్రతి ఓనర్ ఒక్కడే ఉంటారు అంతే. ఈ బిల్డింగ్ ఒకటే ఓటు ఉంది. ఇప్పుడు 27 ఓట్లలో 26 ఓట్లు లేవు, ఒకటే ఓటు ఉంది అంతే. ఓకే, అయితే ఇవాళ మరొక స్థానికుడు కేబుల్ ఆపరేటర్గా గత చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఈ సుపరిచితుడు సురేష్ ఉన్నారు. చెప్పండి అన్న, ఈ ఓటర్ సంబంధించి ఇందులో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీరు ఒకసారి గుర్తుపట్టగలుగుతారు ఎవరైనా? ఇందులో ఓటర్స్ మాత్రం ఎవరూ లేరండి. ఈ ఓటర్స్ అంతా బోక్ ఓట్స్, ఇవి ఫేక్ ఓట్స్. ఇది ఓనర్స్ తోటి అడిగితే కూడా ఓనర్ కూడా ఏమంటారంటే ఒకటే ఓటు ఉంది మాది వేరే వాళ్ళు ఎవరైనా ట్రాప్ చేశారా, ఎవరైనా ట్రాప్ చేసి ఓట్లు ఎక్స్ట్రా వేయించారా అనేది ఒకటి మా సందేశం. ఇంకోటి ఇలానే ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు మాకు. ఖాళీ నేను ఆపరేటర్ కాబట్టి, కేబుల్లో ఉన్నాను కాబట్టి నాకు ప్రతి హౌస్ తెలుసు, ప్రతి మనిషి నాకు తెలుసు. నెట్ కేబుల్ నడిపిస్తాను కాబట్టి మాకు అందరికి గుడిపడతారు. ఈ 101 డీలోనే ఇంతమందికి 27 ఓట్స్ ఖాళీ ఇందులోనే ఉన్నాయంటే ఇంకా ఎన్ని ఓట్స్ ఉండొచ్చు ఇక్కడ. అవి రెక్టిఫై చేయాలంటే మున్సిపల్ ఏదైతే ఉందో వాళ్ళు కేర్ తీసుకొని ఒక్కొక్క హౌజెస్కి తిరిగి వాళ్ళ ఇంటి నుండి అందరినీ కనుక్కొని ఒక్కొక్క ఓటు ఉన్నారా లేదా అని. ఖాళీ ఇది ఒక ఓటే 26 ఓట్స్ అంటే ఏమని చెప్పాలి మనం? మేము చెప్పడం మాత్రం మా వరకు మేము కేబుల్ ఆపరేటర్ ఉన్నాం, అన్నీ తెలుసు కాబట్టి మాకు ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్కరు మేము గుర్తుపడతాం. ఇందులో ఎవ్వరు కూడా గుర్తుపట్టే వాళ్ళు ఎవ్వరు కాదు. ఇవి బోకస్ ఓట్లు, ఇంకోటి దొంగ ఓట్లే ఇవి 100%. అయితే 1 నుంచి 119 వరకు డీ టైప్లో హౌజెస్ ఉన్నాయి. ఈ హౌజెస్లో ఎక్కడ కూడా వీళ్ళెవ్వరు కనబడలేరు, వీళ్ళెవ్వరు కూడా లేరు. ఈ ఓట్స్ అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు చేయించారా లేకపోతే చేయిస్తున్నారా, ఇట్లానే ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందా, ఇది ఎప్పటి నుంచి నడుస్తుందనే తెలియదు.
మొన్న కూడా చూసాం కృష్ణానగర్లో మొన్న ఏదో ఇట్లానే జరిగింది. తర్వాత ఇప్పుడు వెంగళరావు నగర్లో జరుగుతుంది. అంటే దీన్ని ఇంటెన్సివ్ తీసుకుంటేనే కదా మనకు తెలిసేది. ఆ వెళ్ళిపోయి ఒక్క బూత్ కన్నా కానీ చెప్పిండు కదా, ఇప్పుడు 50 ఓట్లన్నా 400 బూట్లు అంటే మ్యాక్సిమం 20,000 ఓట్లు. ఈ 20,000 ఓట్లలో బూత్ ఏజెంట్ ఎవరిని గుర్తుపడతాడు, ఎవరితో మాట్లాడగలుగుతాడు? వస్తారు వీళ్ళు, గెలిపించడానికి వీళ్ళే కారణం. ఇప్పుడు మ్యాక్సిమం 100% గెలిపించడానికి వీళ్ళే కారణం. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళని గెలిపించాలంటే వీళ్ళే వస్తున్నారు. మ్యాక్సిమం ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా తెలియదు. వీళ్ళు ఇంత చేస్తున్నారంటే మీకు గవర్నమెంట్ తీసుకోవాలి కదా చర్య. అది ఇప్పుడు ప్రధానంగా మీరు ఏం చెప్పబోతున్నారు, అధికారులను ఏం అడగబోతున్నారు? మీరు కాలనీలో చాలా సుపరిచితులు, ఇలా చాలా మంది ఓటర్లు లేవని ఓనర్ కూడా చెప్పిండు, ఏం చేయబోతున్నారు? మేమేమంటే అండి, ఓటింగ్ అంత సభ్యంగా జరగాలంటే ఇంటింటి నుంచి ప్రతి ఒక్క మనిషికి వెళ్ళి ప్రతి ఓటు ఉందా లేదా, వీళ్ళు వేలు ఓట్స్ వేస్తున్నారా లేదా, వీళ్ళు ఈ ఓటు కరెక్ట్ వాళ్ళైనా అని మొత్తం ఇంక్వైరీ తీసుకోవాలండి. అది మున్సిపల్ వాళ్ళు చేయాలండి, అంతే అండి. ఇవాళ 27 ఓట్లకు సంబంధించి ఈ ఇంటికి సంబంధించి కేవలం 80 గజాల్లో నిర్మితమైన ఈ ఇల్లు ఇవాళ దాదాపు 2 ఫ్లోర్లలో ఉంది. చూసుకుంటే కేవలం 2 ఇల్లు మాత్రమే, పోర్షన్లు మాత్రమే ఉన్నాయి. కానీ 27 ఓట్లు ఉన్నారు చెప్తారు. మీరు ఉన్న ఓనర్ మాత్రమే ఇలా ఐడెంటిఫై చేస్తాం, ఓనర్ కూడా చెప్పిన చెప్తున్నారు. ఓనర్ కూడా ప్రతి లిస్ట్ చూపెట్టి ఓనర్కి అందరికి చూపెట్టినాం. వీళ్ళకి తెలుసా అంటే ఎవరు తెలియదు అంటున్నారు వాళ్ళు. జస్ట్ వీళ్ళు ఒక ఆయన రెంట్కి ఉండే ఆయన కూడా లేరు, వెళ్ళిపోయింది అని చెప్పినారు. ఒక 2 మనుషులు అంతే. అంటే 27లో 3 వెళ్ళిపోయినా 24 ఉండాలి. ఇరుగులేరు అయితే 26 ఓట్స్ మనకి బోగస్ ఓట్లన్నీ, ఫేక్ ఓట్లన్నీ. ఇవాళ సరే ఏదేమైనప్పటికీ ఇవాళ చోరీ ఓట్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఒక సైడ్ ప్రచారం చేస్తుంటే, అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఓటు చోరీకి పాల్పడుతూ ఇవాళ పెద్ద ఎత్తున ఈ బోగస్ ఓట్లను సృష్టించి ఇవాళ అక్రమ దారుల్లో, అడ్డదారుల్లో ఇవాళ జూబ్లీస్లో గెలవాలని చూస్తున్న తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ కేవలం ఇది 80 గజాల్లో ఉన్న ప్లాట్ మాత్రమే. 80 గజాల్లో ఓనర్కి ఒకరికి మాత్రమే ఇందులో ఓటు హక్కు ఉంది. కానీ మిగతా ఎవరికి కూడా ఓటు హక్కు లేదు. కాగా ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఓటు లేదు. కానీ ఎవరికి అనామకులకు ఇక్కడ ఓటు నమోదు చేసి వారంతా కూడా ఓటర్ లిస్టులో ఉండడం కలకలం రేపింది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, సిఇఓ ఆఫీస్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు బిఎల్ఓ స్థాయి అధికారులపైన ఏ విధమైన దీనిపైన ఎంక్వైరీ చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారని చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లతోటే గెలవడానికి ఈ విధంగా ఓటర్ రిజిస్ట్రేషన్ చేపించారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా స్థానికులు చెప్తున్న మాటలు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పేసి కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ సైదుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.